అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుండి యాలాల మండల కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో పాటు ఆ రోడ్డు పైన మోకాల లోపు గుంతలు ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాలు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడమే తప్ప ఎలాంటి పరిష్కారం చేయడం లేదని ఆటో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే రోడ్డుపై నుండి దేవనూరు, కొత్తూరు, గిరిజన తాండాలకుతో పాటు పరిగి వెళ్ళే మార్గం కూడా ఇక్కడి నుంచే అయినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మండల కేంద్రం నుండి అదే గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు ప్రతి ఒక్కరూ ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఈ సమస్యపై దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమని ఓటర్ మహాశయులు అనుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రోడ్డు సమస్య పరిష్కరించి ప్రజా సమస్యల ఇబ్బందులే కాకుండా మండల కేంద్రానికి విధులు నిర్వహించేందుకు వెళ్లే అధికారులు కూడా చొరవ తీసుకొని వెంటనే మరమ్మతు పనులను చేయించాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఈ రోడ్డు మరమ్మతుకు దాదాపు 60 లక్షలు మంజూరు కావడం జరిగింది. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు చేపట్టలేకపోయారు. ప్రస్తుతం ఈ రోడ్డు మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో చేయాలంటే సుమారు ₹1 కోటి వరకు ఖర్చు అవుతుందన్నట్టు కూడా పలు మేధావులు, ఆయా శాఖల అధికారులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.